నమస్కారం. ఈరోజు మనం రెండు రాజుల గ్రంథంలోని ఒక ఉత్కంఠభరితమైన అధ్యాయంలోకి లోతుగా వెళ్దాం. ఇది ఆ, ఇది మామూలు కథ కాదు. ఇందులో 3 రాజ్యాలు, ఒక తిరుగుబాటు, అవును. ఎడారిలో దాహంతో చావడానికి సిద్ధమైన సైన్యం, ఒక అసాధ్యమైన ప్రవచనం, చివర్లో అందరినీ నిశ్చేష్టులను చేసే ఒక భయంకరమైన త్యాగమున్నాయి. కరెక్ట్. ఇది కేవలం ఒక యుద్ధం గురించిన కథనంలా మొదలవుతుంది, కానీ ఇది నాయకత్వం యొక్క వైఫల్యం, విశ్వాసం యొక్క శక్తి, ఇంకా చెప్పాలంటే నిస్సహాయత ఒక మనిషిని ఎంతటి తీవ్రమైన పనులైనా చేయిస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. నిజమే. ఈ కథలోని వ్యూహాత్మక, రాజకీయ మరియు మానసిక కోణాలను మనం ఈరోజు విడమరిచి చూద్దాం. తప్పకుండా. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ కథకు రంగం ఎలా సిద్ధమైందో చూద్దాం. కథ ఇజ్రాయెల్ రాజైన యెహోరాముతో మొదలవుతుంది. ఇతని గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇతను తన తండ్రి అహాబులాగా కఠోరంగా బయలుదేవతను ఆరాధించలేదు. తన తండ్రి నిలబెట్టిన బయలుదేవతా స్తంభాన్ని కూడా తీసేశాడు. ఇది ఒక రకంగా మంచి విషయమే కదా. పైకి చూస్తే మంచి విషయమే, కానీ అది సగం మాత్రమే చేసిన సంస్కరణ అన్నమాట. సగం మాత్రమేనా? అవును. అతను ఆ స్తంభాన్ని తీసివేసినా యెహోవా దృష్టికి చెడు చేయుట మాత్రం మానలేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తోంది. ముఖ్యంగా నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలును పాపంలోకి నడిపించిన మార్గాలను ఇతను కూడా అనుసరిస్తూనే ఉన్నాడు. ఒక్క నిమిషం, ఈ యరొబాము పాపాలు అంటే ఏమిటి? ఇది చాలాసార్లొస్తుంది కదా. మంచి ప్రశ్న అడిగారు. యెరోబాము ఇశ్రాయేలు మొదటి రాజు. అతను రాజ్యాన్ని రెండుగా చీల్చినప్పుడు ప్రజలు ఆరాధన కోసం దక్షిణాన ఉన్న యెరూషలేము ఆలయానికి వెళ్తే తన అధికారం పోతుందని భయపడ్డాడు. కరెక్ట్. అందుకే ఉత్తర రాజ్యంలో దానులో, బేతేరులో 2 బంగారు దూడలను నిలబెట్టి, ఇదే మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు అని చెప్పాడు. అంటే ఇది దేవుణ్ణి తిరస్కరించడం కాదు, కాని ఆరాధనను రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం. అంతే. యెహోరాము కూడా అదే రాజకీయ పాపాన్ని కొనసాగించాడు. ఇలాంటి సగం సంస్కరణల వల్ల అతని పాలన బలహీనంగా ఉంది అన్నమాట. యెహోరాము ఇలా బలహీనంగా ఉన్న సమయంలోనే ఒక సామంతుడు దాన్ని అవకాశంగా చూసుకున్నాడు. అతనే మోయాబు రాజైన మేషా. అవును, మోయాబు ఇశ్రాయేలుకు సామంతుడుగా ఉండేది. వాళ్లు కట్టే పన్ను అది మామూలుది కాదు. ఎంత ఉండేది? ప్రతి సంవత్సరం 1,00,000 గొర్రెపిల్లలను, బొచ్చుతో ఉన్న 1,00,000 గొర్రెపొట్టేళ్లను పన్నుగా చెల్లించేవారు. ఒక్కసారి ఊహించండి, అది ఎంత పెద్ద ఆర్థిక భారమో. 1,00,000 గొర్రెపిల్లలు, 1,00,000 గొర్రెపొట్టేళ్లు. ఇది కేవలం రాజకీయ లొంగుబాటు కాదు. అస్సలు కాదు, వారి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసే చర్య అది. అంటే మేషా తిరుగుబాటు కేవలం స్వాతంత్రం కోసం కాదు, వాళ్ల మనుగడ కోసం చేసిన పోరాటం కూడా. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ మేషా కేవలం కథలోని పాత్ర కాదు గదా. కాదు, అస్సలు కాదు. ఇది ఈ కథకు చారిత్రక ప్రాధాన్యతని ఇస్తుంది. 1868లో మేషా స్టీల్ అని ఒక పెద్ద నల్లరాయి మీద చెక్కబడిన శాసనం దొరికింది. ఓ, దానిమీదేముంది? స్వయంగా రాయించుకున్నాడు. అంటే అతని వర్షన్ ఆఫ్ ది స్టోరీ అన్నమాట. సరిగ్గా. ఆ శాసనంలో కూడా ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ గురించి, ఈ పన్నుల గురించి ప్రస్తావన ఉంది. అంటే మనం చర్చిస్తున్నది కేవలం ఒక మత గ్రంథంలోని కథ కాదు, చరిత్రలో 2 వైపుల నుండి నమోదైన ఒక వాస్తవ సంఘటన. ఆసక్తికరంగా ఉంది. సరే, అహాబు చనిపోగానే మేషా పన్ను కట్టడం ఆపేశాడు. యెహోరాము వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని ఒంటరిగా వెళ్ళలేదు. యూదా రాజైన యెహోషాఫాతు సహాయం కోరాడు. యెహోషాఫాతు స్పందన కూడా చాలా బలంగా ఉంది. నేను నీవాడను, నా జనులు నీ జనులు, నా గుర్రాలు నీ గుర్రాలు అని పూర్తి మద్దతు ప్రకటించాడు. ఈ కూటమిలో ఎదోము రాజు కూడా చేరాడు. ఇప్పుడు 3 రాజుల సైన్యం మోయాబుపై దాడికి సిద్ధమైంది. అయితే వాళ్లు ఎంచుకున్న దారి అవి చాలా విచిత్రమైనది, ప్రమాదకరమైనది. అవును. నేరుగా ఉత్తరం నుండి దాడి చెయ్యకుండా దక్షిణాన చుట్టూ తిరిగి ఎదోము అరణ్య మార్గమున వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదంలా అనిపిస్తుంది. ఎడారిలో అంత పెద్ద సైన్యంతో ప్రయాణించడం ఎంత ప్రమాదమో వారికి తెలియదా? ఒక విధంగా చూస్తే అది తప్పిదమే, కాని మరో కోణంలో ఆలోచిస్తే అది హై రిస్క్ హై రివార్డ్ వ్యూహం. అంటే నేరుగా దాడి చేస్తే మోయాబీలు సిద్ధంగా ఉంటారు. వాళ్ల కోటలు బలంగా ఉంటాయి. శత్రువును ఆశ్చర్యపరచాలంటే వాళ్లు ఊహించని దారిలో వెనకనుండి దాడి చెయ్యాలి. గెలుస్తే ఘన విజయం, విఫలమైతే సర్వనాశనం. కరెక్ట్. వాళ్ళనుకున్నట్లే రెండోది జరిగింది. 7 రోజుల ప్రయాణం తర్వాత ఆ వ్యూహం ఘోరంగా బెడిసికొట్టింది. సైన్యానికి, పశువులకు తాగడానికి చుక్కనీరు లేదు. ఎడారి మధ్యలో చిక్కుకుపోయారు.
ఆ నిస్సహాయ స్థితిలో ఇశ్రాయేలు రాజు యెహోరాము పూర్తిగా కుంగిపోయాడు. కటకట, మనల్ని మోయాబీయులు చేతికి అప్పగించడానికే యెహోవా మన ముగ్గుర్ని ఇక్కడికి పిలిచాడు అని దేవుణ్ణే నిందించాడు. కాని యెహోషాపాతు ఆలోచనా విధానం వేరు. అతను నిరాశలో కూడా పరిష్కారం కోసం చూశాడు. యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఇక్కడ యెహోవా ప్రవక్త ఎవరైనా లేరా అనడిగాడు. సంక్షోభ సమయంలో నాయకుల మధ్య ఎంత తేగా ఉంటుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే, ఒకరు నిందిస్తే మరొకరు పరిష్కారం కోసం దైవిక సహాయం వైపు చూశారు. అదృష్టవశాత్తు ప్రవక్త ఎలీషా అక్కడికి దగ్గరలోనే ఉన్నాడని తెలిసిందే. వెంటనే ముగ్గురు రాజులు అతని దగ్గరికి వెళ్లారు. కాని ఎలీషా స్పందన ఏమాత్రం స్నేహపూర్వకంగా లేదు. లేదు, ముఖ్యంగా యెహోరామును చూసి, నాతో నీకేం పని, మీ అమ్మా నాన్నలు నమ్మిన బయలు ప్రవక్తల దగ్గరకు పో అని ముఖం మీదే చెప్పేశాడు. ఇది చాలా తీవ్రమైన మాట. అంటే ఇన్నాళ్ళూ మీకు నచ్చినట్లు బ్రతికి ఇప్పుడు ప్రాణం మీదకొచ్చేసరికి నా దగ్గరకొచ్చారా అని నిలదీసినట్లుంది. అయితే యెహోరాము ఇది తన ఒక్కడి సమస్య కాదని ముగ్గురు రాజుల సమస్య అని వాదించాడు. అవును, కానీ ఎలీషా సహాయం చేయడానికి కారణం యెహోరాము కాదు. యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవించకపోతే నిన్ను చూడనైనా చూడను అని తేల్చి చెప్పాడు. ఇది యెహోషాపాతు యొక్క ఆధ్యాత్మిక నిబద్ధతకున్న విలువను చూపిస్తుంది. ఇక్కడి నుండి కథ చాలా వింతగా మారుతుంది. ఎలీషా, నా దగ్గరకొక్క వీణా వాయించేవాడిని తీసుకురండి అని అడిగాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుని వాక్కు కోసం ఒక సంగీతకారుడెందుకు? ప్రవచనానికి వీణకు సంబంధమేమిటి? ఇది ఆ కాలపు ప్రవచన పద్ధతులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కోణం. బహుశా ఆ సంగీతం ప్రవక్త యొక్క మనస్సును ప్రశాంతపరిచి, లౌకిక ఆలోచనల నుండి దూరం చేసి, దైవిక సందేశాన్ని స్వీకరించడానికి అనువైన స్థితికి తీసుకువస్తుందని నమ్మేవారు. అంటే ఒక రకమైన మెడిటేషన్ లాగానా? ఒక రకంగా అంతే. సంగీతం ఒక ఆధ్యాత్మిక వాహకంగా పనిచేసి ఉండవచ్చు. అతను ఆ వీణ వింటుండగా దైవావేశానికి గురై ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆ ప్రవచనం కూడా చాలా విచిత్రంగా ఉంది. మొదటిది ఒక ఆజ్ఞ, ఈ ఎండిపోయిన లోయలో చాలా గోతులు తవ్వండి. అవును, నీళ్లు లేక చస్తుంటే ఉన్న శక్తితో గోతులు తవ్వమనడం ఎంత వింతగా ఉంటుంది. సరిగ్గా. రెండవది ఒక అద్భుతమైన వాగ్దానం, మీకు గాలి కనిపించదు, వర్షం కనిపించదు, కాని ఈ లోయ నీళ్లతో నిండిపోతుంది. గాలి వర్షం లేకుండా ఒక లోయ నీళ్లతో ఎలా నిండుతుంది? అదే అద్భుతం. మీరు మీ పశువులు తాగడానికి సరిపడ నీళ్లు వస్తాయి అని చెప్పాడు. ఇది వారి తర్కానికి, అనుభవానికి పూర్తిగా విరుద్ధం. మూడవది యుద్ధానికి సంబంధించిన భరోసా. ఇది యెహోవా దృష్టికి చిన్న విషయమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పాడు. అంతేకాదు, యుద్ధంలో వాళ్ల పట్టణాలను, పొలాలను, నీటి ఊటలను ఎలా నాశనం చేయాలో కూడా సూచించాడు. ఇదొక సంపూర్ణ విధ్వంసానికి పిలుపు. ఆ సైనికుల పరిస్థితి ఊహించండి. ఒక పక్క దాహంతో చనిపోతున్నారు. అవును. మరోపక్క వారి ముందున్న ప్రవక్త అసాధ్యమైన మాటలు చెబుతూ గోతులు దవ్వమంటున్నాడు. అయినా వారు నమ్మి గోతులు తవ్వారు. చెప్పినట్లే మరుసటి రోజు ఉదయం ఎదోము వైపు నుండి నీరు ప్రవహించి వచ్చి ఆ లోయను, వారు తవ్విన గోతులను నింపేసింది. ఎలా? బహుశా ఎక్కడో దూరంగా ఎత్తైన ప్రదేశంలో కురిసిన వర్షపు నీరు భూగర్భ ప్రవాహాల ద్వారా అక్కడికి చేరి ఉండవచ్చు. కారణం ఏదైనా వారి కళ్లముందు అద్భుతం జరిగింది. ఈ అద్భుతం కేవలం వారి దాహాన్ని తీర్చడమే కాదు, యుద్ధం గమనాన్ని కూడా మార్చేసింది. కరెక్ట్. ఉదయాన్నే మోయాబు సైన్యం తమ సరిహద్దుల నుండి చూసేసరికి వాళ్లకొక భ్రమ కలిగించే దృశ్యం కనిపించింది. అవును, ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఆ నీటిమీద పడటంతో ఆ లోయ మొత్తం వారికి రక్తంలా కనిపించింది. రక్తంలాగానా? నీళ్లు అలా ఎందుకు కనిపిస్తాయి? ఎండిపోయిన ప్రదేశంలో ఉన్న నీళ్లు బహుశా ఆ నేల ఎర్రగా ఉండటం వల్ల వారికి రక్తంలా అనిపించుండొచ్చు. వెంటనే వారు ఒక తప్పుడు ముగింపుకొచ్చారు. ఆ ముగ్గురు రాజులు ఒకరితో ఒకరు పోట్లాడుకుని ఒకరినొకరు చంపుకున్నారు, ఆ లోయలో ఉన్నది వాళ్ల రక్తం అని అనుకున్నారు. ఇక్కడ వారి అత్యాశ, అజాగ్రత్త బయటపడ్డాయి. పదండి, దోపిడి సొమ్ము పంచుకుందాం అని ఎలాంటి వ్యూహం లేకుండా అజాగ్రత్తగా ఇశ్రాయేలు శిబిరం వైపు పరుగెత్తారు. ఇది మానవ మనస్తత్వానికి అద్దం పడుతోంది. నిజమే. వారు చూడాలనుకున్నదాన్ని చూశారు. శత్రువులు తమను తామే చంపుకున్నారనే ఆలోచన వారికి ఎంత నచ్చిందంటే దాన్ని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పూర్తిగా. నీళ్లు తాగి సేధతీరి యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలు సైన్యం వారిపై విరుచుకుపడింది. మోయాబీలు నిలువలేక పారిపోయారు. దీంతో ఇశ్రాయేలు సైన్యం వారిని తరుముతూ మోయాబు దేశంలోకి చొరబడింది. ఎలీషా చెప్పినట్లే పట్టణాలను పడగొట్టారు, మంచి పొలాలలో రాళ్లు వేశారు,
నీటిబావులను పూడ్చేశారు. దేశమంతా నాశనం చేశారు. కీర్ హరెషతు అనే ఒకే ఒక్క కోట తప్ప. ఆ చివరి కోటను కూడా చుట్టుముట్టారు. మోయాబురాజుకు ఓటమి ఖాయమని అర్థమైంది. ఆ నిస్సహాయ స్థితిలో అతను చివరి ప్రయత్నం చేశాడు. 700 మంది సైనికులతో ఎదోమురాజు ఉన్న వైపు నుండి ప్రాకారాలు బద్దలు కొట్టి తప్పించుకోవాలని చూశాడు. కాని విఫలమయ్యాడు. ఇకతనికి ఏ దారి కనిపించలేదు. ఇక్కడే కథ ఊహించని అత్యంత భయంకరమైన మలుపు తీసుకుంటుంది. ఆ చివరి చర్య దాన్ని ఊహించుకోడానికి భయంకరంగా ఉంది. అవును, ఓటమి అంచున ఉన్న మోయాబురాజు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుడి తీసుకుని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పించాడు. అందరూ చూస్తుండగా తన సొంత కొడుకుని, కాబోయే రాజుని బలిచ్చాడు. ఆ నిస్సహాయత ఏ స్థాయిలో ఉండి ఉంటుంది? ఈ చర్య యొక్క పర్యవసానం ఇంకా ఆశ్చర్యకరమైనది. విజయమంచునున్న ఇశ్రాయేలు సైన్యం ఆ దృశ్యం చూసిన వెంటనే యుద్ధాన్నాపేసింది. ఎందుకంటే ఇశ్రాయేలు వారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ఆ భయంకరమైన బలి తర్వాత ఇశ్రాయేలు సైన్యంపైకి గొప్ప కోపం వచ్చింది. దాంతో వారు ముట్టడిని విడిచిపెట్టి వెనుదిరిగారు. కథ ఇక్కడితో ముగుస్తుంది. కాని అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. అవును, ఇంతకీ గొప్ప కోపమంటే ఏమిటి? ఎవరి కోపమది? విజయం సాధిస్తున్న సైన్యం ఎందుకు వెనట్టి తగ్గింది? దీనిపై చాలా వాదనలున్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారం ఆ బలి మోయాబీయుల దేవుడైన కెమోషును శాంతింపజేసిందని, అతని కోపం ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిందని నమ్మేవారున్నారు. అంటే శత్రువుల దేవుడికి భయపడ్డరా? ఆ కాలంలో ప్రజలు శత్రువుల దేవతల శక్తిని కూడా నమ్మేవారు. బహుశా ఆ అన్యదేవుడి కోపానికి భయపడి ఇశ్రాయేలు సైన్యం వెనక్కి పగ్గి ఉండవచ్చు. ఇది ఒక వాదన. మరో వాదన కూడా ఉంది కదా, బహుశా ఆ కోపం యెహోవాదే అయ్యుండవచ్చా? ఎలా? ఒక మనిషిని అంతటి నిస్సహాయ స్థితిలోకి నెట్టి అతని కొడుకుని బలి ఇచ్చేలా చేసినందుకు ఇశ్రాయేలుల మీదే ఆయనకు కోపం వచ్చుండొచ్చు కదా. విజయం ఇస్తానన్నాను కాని ఇంతటి ఘోరానికి కారణం అవ్వమని కాదు అన్నట్లుగా. అది కూడా బలమైన వాదనే. ఇంకొక మూడవ, మరింత మానసికమైన వివరణ కూడా ఉంది. ఏమిటది? బహుశా ఆ కోపం ఏ దేవుడిది కాకపోవచ్చు. అది సైనికులలో కలిగిన తీవ్రమైన జుగుప్స, భయం మరియు నైతిక అదిరుచ, మోరల్ షాక్. అంటే కళ్ల ముందు ఒక తండ్రి తన కొడుకుని నిలువునా దహించడాన్ని చూసిన తర్వాత బహుశా వారిలో యుద్ధం చేయాలనే స్ఫూర్తి చచ్చిపోయి ఉండవచ్చు. ఆ భయంకరమైన దృశ్యం వారి మనోధైర్యాన్ని దెబ్బతీసి, ఈ విజయం మాకొద్దు, ఈ పాపంలో మాకు భాగం వద్దు అని వెనుదిరిగేలా చేసి ఉండవచ్చు. అంటే ఒక రాజకీయ తిరుగుబాటుతో మొదలైన కథ దైవిక జోక్యంతో విజయానికి దారితీసి చివరికి ఒక మానవ తప్పిదంతో శత్రువు ఓడిపోయినా ఒక భయంకరమైన నైతిక చర్యతో విజేతల కూడా వెనుదిరిగేలా చేసింది. దేవుని వాగ్దానం ద్వారా ఇజ్రాయేలీలకు విజయం దాదాపుగా లభించింది. అవును, కాని మోయాబు రాజు చేసిన ఆ విపరీతమైన చర్య ఆ విజయాన్ని అసంపూర్ణంగా ముగించింది. ఇది యుద్ధం యొక్క సంక్లిష్టతను చూపిస్తోంది. కొన్నిసార్లు యుద్ధంలో గెలవడమంటే శత్రువును సైనికంగా ఓడించడం మాత్రమే కాదు, నైతికంగా కూడా ఓడించాలి. కరెక్ట్. ఇక్కడ ఇజ్రాయెలు సైనికంగా గెలిచినా మోయాబు రాజు చేసిన ఆ చర్య ముందు నైతికంగా నిలబడలేకపోయింది. ఇదొక విషయాన్ని ఆలోచింపజేస్తుంది. కొన్నిసార్లు యుద్ధాల ఫలితాలను కేవలం సైనిక శక్తి, వ్యూహాలు లేదా దైవిక జోక్యం మాత్రమే నిర్ణయించు. నిస్సహాయత నుండి పుట్టిన ఒకే ఒక భయంకరమైన చర్య ఊహించని విధంగా మొత్తం ఫలితాన్ని మార్చేయగలదు. అవును, ఇది ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని, చివరికి అత్యంత పవిత్రమైన బంధాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు ఆ చర్యకు భౌతిక శక్తిని కూడా ఆపగల బలముంటుందా? దీనికి స్పష్టమైన సమాధానం లేదు, కాని ఆలోచించడానికి చాలా ఉంది.